పక్క రాష్ట్రాలకి లిక్కర్ రాదు మనకు, మహారాష్ట్ర నుంచి అక్కడ నుంచి, ఎందుకంటే కొద్దిగా ట్యాక్సీల తేడా ఉంటది గవర్నమెంట్. మాణిక్ చంద్ లాంటి ఏంటి పాన్ గుట్కాలు రావు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు స్ట్రిక్ట్ గా ఆఫీసర్ చెప్పినారు ఎవడైతే ట్రాఫిక్ చేస్తారో అరే బాబు మీ ఒళ్ళు వగల కొడతాం, మీరు మర్యాద ఉండదు, మాకు రెవెన్యూ ప్రాబ్లం అయినా రెండు కంట్రోల్ అయినాయి. మాక్సిమం లిక్కర్ ఇక్కడ ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్ లిక్కర్ ఉంటుందో అదే దొరుకుతుంది. కంట్రోల్ లేదు, మాణిక్ చంద్ అన్ని అంతటా దొరుకుతా ఉన్నాయి, తింటా ఉన్నారు. మాక్సిమం 90% పాన్ షాప్లలో లేదు. అదే కాదండి, కొన్ని చోట్ల ఒకటండి చీకటి ఉన్న నొత్తులు ఇవి ఉంటాయండి, 10% ఉంటే కానీ ఓవరాల్ గా మాక్సిమం స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ అయింది. కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ ఉన్నది. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ రెండు మన డ్రగ్స్ మాత్రం తెలంగాణకు రాకుండా మనం మాక్సిమం కంట్రోల్ చేయొచ్చు. 90% ఒకటి మాత్రం చెప్తున్నాను, 10% ఉంటది పేదరికం ఉన్న నొద్దులు ఉంటది. ఇది రాసి పెట్టుకోండి, ఏదైనా ఉంటది, ఇల్లీగల్ వర్క్స్ ఏదైనా ఉంటది. 90% నేను అనేది ఏంటంటే ఇది ఏదైతే డ్రగ్స్ ఉన్నదో సామాన్యులు కొనేది కాదు, మరీ ఎక్స్పెన్సివ్ కాబట్టి మదం ఎక్కిన వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి మళ్ళా మదం ఎక్కిన వాళ్ళ వల్ల యువత పాడైపోతున్నది. నా బాధ అంతా ఏంటంటే ఇప్పుడు ఇది ఎవరో దొరికినోడు పీకినోడు ఇచ్చిపెట్టి కానీ ఆ 40-50 ఏళ్ళు తెలిసి తాగుతున్నాడు, అడికి ఏం కాదు, అది అన్ని తెలిసే డ్రగ్స్ తీసుకుంటాడు, తెలిసి లిక్కర్ తీసుకుంటాడు. కానీ 18 ఏళ్ళు 16 ఏళ్ల పిల్లలు 10th క్లాస్ 8th క్లాస్ పిల్లలు కూడా స్కూళ్ళకి డ్రగ్స్ వస్తున్నది. దీని వల్ల దారి క్లియర్ అవుతున్నది. మొత్తానికి మొత్తం తెలంగాణలో కఠినంగా ఉందాం, కఠినంగా ఉంటే డ్రగ్ ట్రాఫిక్ ఏ రాష్ట్రంలో పోరాబోయే తెలంగాణకు పోవద్దు అని ఒక తీసుకురావాలా. ఇప్పుడు ఆర్మూర్ ఉంది, రమన్ 75% కంట్రోల్ చేసాం మాక్సిమం. ఇంతకు ముందు గల్లీ గల్లీలో దొరికేది డ్రగ్స్. ఎక్కడొక చోట రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ ఉంది, పోలీస్ అధికారులు కూడా సీరియస్ ఉన్నారు. అంటే దీన్ని ఇక్కడ ఏదైతే ఈ డబ్బు ఉన్న వాళ్ళు కాబట్టి కొద్దిగా వీక్నెస్ ఉంది ఇక్కడ. డిపార్ట్మెంట్ కూడా నేను మళ్ళీ చెప్తున్నా, ఫామ్ హౌస్ ఎవరికి ఉంటుందండి, ఉండదందుకు ఇల్లు లేదంటే సగం మంది ఆ బాధపడుతుంది, ఇందిరా మిల్ల క్యూలు కడుతుంటే ఫామ్ హౌస్ అన్న పదమే కోటీశ్వర్లు, ఫామ్ హౌస్ అన్న పదమే కోటీశ్వర్లు. అది కూడా అక్రమ కట్టడం. ఇప్పుడు మంచి వాళ్ళ ఫస్ట్ సగం కూలెత్తే నేను ఎందుకు అంటున్నానంటే ఆ ఫామ్ హౌస్ లో కల్చర్ పోతే సగం దరిద్రం పోతుంది డ్రగ్స్. అంటే రేపటి నుంచి కిరణ్ అన్నట్లు మిగతా చోట్ల కట్టడి చేద్దాం. ఎక్కువ మట్టుకు డబ్బున్నోళ్ళకి ఈ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కల్చర్ వస్తున్నది. ఇది పాకి పబ్బులల్లా క్లబ్బులల్లా కాలేజీలల్లా స్కూళ్ళకు వాకుతున్నది. దయచేసి నేను భవిష్యత్ తరాల యువత గురించి మాట్లాడుతున్నా కాబట్టి కట్టడి చేయాలా, రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఆయన ప్రలోభాలకు లోను కావద్దు, ఇంకా 2.5 సంవత్సరాలు అయిపోయింది ప్రలోభాలకు లోను కావద్దు. ఇప్పటివరకు ఇది ఎట్లున్నావో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ మోకీలాలు కావచ్చు, మొయినాబాద్ కావచ్చు, శంషాబాద్ కావచ్చు, శంకరపల్లి కావచ్చు, ఈ ప్రాంతాలలో పర్ఫెక్ట్ నిఘా పెట్టి ఒక 2 హానెస్ట్ IPS ఆఫీసర్లు డైనమిక్ ఆఫీసర్లని 90% కంట్రోల్ అవుతుంది. ఓకే రాకేష్ రెడ్డి గారు, మరి రేపు స్వచ్ఛందంగా అందరూ అంటే అసెంబ్లీ సమావేశాల్లో ఇదే టాపిక్ను మీరు మీ పార్టీ తరఫున తీసుకోబోతున్నారా? అదే క్రమంలో అందరికి కూడా ఈ డ్రగ్స్ పరీక్షలు చేయాలంటారా, ఏమంటారు? నేనైతే స్పీకర్ని అడుగుతాను, నేను రెడీ డాక్టర్ని పిలిపిమంటాను, అక్కడ రెడీ ఉంటాను. ఫస్ట్ బ్లడ్ నాదే ఇస్తాను, ఫస్ట్ ఎంటికలు నయ్యే ఇస్తాను, అక్కడ క్యాంపు పెడదాము. మాదే శాసనసభ, నేను శాసనసభ్యులు మాత్రమే, మిగతా వ్యవస్థలు శాసన మండలి వ్యవస్థ ఇంకా మిగతా కార్పొరేషన్లు మిగతా ముఖ్యమంత్రి గారు చూడాలా. నేను రేపు ముఖ్యమంత్రి గారు అడుగుతాను, అసెంబ్లీలో కలుస్తాడు కాబట్టి ఇట్లా వచ్చింది, చర్చ కూడా వచ్చింది 99 టీవీలో. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముగ్గురం చర్చలు అన్నాం. ఫస్ట్ ప్రధానంగా ఈ రోజు నువ్వు డాక్టర్లను పిలిపించి క్యాంపు పెట్టి పైసా అందరం రక్తం ఇచ్చేందుకు నా ముందు రక్తం 10 ఇంటికి ఇంకేమైనా వేరే ఛానల్ కూడా పంపిస్తాం, మీ ఛానల్ కూడా మీరు కూడా పంపిస్తారు. అంటే RTV లో ఇంకొక టీవీలు ఉన్నాయి ఇప్పటి వరకు, అట్లా కదన్నా కిరణ్ అన్న. మా మాజీ శాసనసభ్యుడు ఎప్పుడు అదొకటి చేస్తాడు, అందుకోసం RTV ఇప్పుడు కాదు 2 సంవత్సరాల కింద పెట్టిన ఇంటికి అన్నే. చరణ్ గారు, రాకేష్ సవాళ్ళు స్వీకరిస్తున్నారా? ఆయన స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాడు. ఖచ్చితంగా మరి దీని మీద ముఖ్యమంత్రి గారిని అడుగుతాను. అటు మండలిలో ఇటు అసెంబ్లీలో రెండిట్లో కూడా ఉన్న సభ్యులందరూ కూడా పరీక్షలు చేద్దాము ప్రజాప్రతినిధులకు అంటున్నారు, ఏమంటారు? నాకు తెలిసి అయితే మా ముఖ్యమంత్రి గారు ఒకే అంటాడు. ఎందుకంటే గతంలో వైట్ ఛాలెంజ్ ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఒప్పుకున్నారు, విశ్వేశ్వరరెడ్డి గారు ఒప్పుకున్నారు, కేటీఆర్ గారు మాత్రం రాలే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్షం ఒప్పుకుంటే
కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటాను రెడీ ఉంటుంది, బీజేపీ రెడీ ఉండొచ్చు నాకు తెలిసి. Okay. మరి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఒప్పుకోవాలా, ప్రధాన ప్రతిపక్షం మరి ఒప్పుకుంటుందా లేదా రేపు తెలుస్తుంది. ఇప్పుడు రాకేష్ అని మీద ఆధారపడి రాకేష్ అని లేవనెత్తే ప్రభుత్వం దాని మీద ఏ విధంగా స్పందిస్తే, తర్వాత ప్రతిపక్షం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. జీవాలు ఉన్న ఫామ్ హౌస్ అన్ని కూలగొట్టాలని నిఘా ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి ఎక్కువ ప్రతి కేసు ఓన్లీ ఆ 111 జీవో, ఆ చేవెళ్ళ, మొయినాబాద్, శంకరపల్లి ఈ ప్రాంతం నుంచి కేసులు వస్తున్నమాట వాస్తవం. ఇటు షామీర్పేట సైడ్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. ఇక రామోజీ పిలిచుడు రూట్ అయితే అసలు లేనే లేవు, అసలు ఫామ్ హౌస్ లేవు అక్కడ. కాబట్టి ఎక్కడైతే క్రైమ్ రేట్ ఎక్కువ అక్కడ నిఘా ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఇది అసలు నుంచే స్టార్ట్ అయితే ఇంకా బాగుంటది. కాబట్టి రేపు రాకేష్ అన్న ఈ రాష్ట్రంలో ఒక మంచి అంటే యువతకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా రాకేష్ అన్న మంచి అంశాలను ఏమైతే మాత్రం ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పేసి నేను భావిస్తాను. ఏదేమైనా మాట్లాడుతున్నాం కానీ మళ్ళా చూడు అంతా మీ వివేకు పొంగులేటి మీ మంత్రులు 5-6 మంది ఫామ్ హౌస్ నేనైతే అడుగుతాను నువ్వు డిస్కషన్ లోకి పోయినాక మళ్ళీ నీకు క్లాస్ చూసుకో. ఎందుకంటే ఆలస్యం ఉండాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఓ రోజు అసెంబ్లీ ముందు సరే మంచిగా జరిగిందని భావించాలి మనం. ఎందుకంటే రేపు అసెంబ్లీ ప్రారంభమవుతుంది కాబట్టి ఇది చర్చ రేపు ఇంకా వేడిగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పడాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ప్రారంభించాలి. ఎవరో ఒకరు ప్రారంభిస్తేనే ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది. క్రాంతి గారు ఇప్పుడు ఆయన మరి రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ 111 జీవోలో ఉన్న ఫామ్ హౌస్లన్నీ కూలగొట్టాలనే డిమాండ్ పట్ల మీరు ఎట్లా ఏం మాట్లాడతారు? అలాంటి సమస్య పరిష్కారం కావాలి. కూలగొడతారా, దాన్ని ఇంకేం చేస్తారా, స్వాధీనం చేసుకుంటారా, మొత్తం అక్కడ పోలీస్ పోస్ట్ పెడతారా అనేది ఏ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం తీసుకోవాలి. అంతే తప్పించి అది చెప్తారా నేను కూలగొట్టడానికి ఎవరికి అభ్యంతరం లేదండి. మేమేదో మాకు కేటీఆర్ గురించి మేము మాట్లాడుతున్నాం కాదు. సగం మంది మంత్రుల ఫామ్ హౌస్ అక్కడే ఉన్నాయి, సగం మంది బడా వ్యాపారవేత్తల ఫామ్ హౌస్ అన్ని అక్కడే ఉన్నాయి. తెలుసు అందరం గడ్డిపేట చుట్టూ ఉన్న ఫామ్ హౌస్ అన్ని ఇంకా బీజేపీ ఉన్న నాయకుల ఫామ్ హౌస్ కూడా అక్కడే ఉన్నాయి. సో అది నేను చెప్పేదంటే అక్కడ జరుగుతున్న పార్టీల మీద నిఘా పెట్టాలి. కూలగొట్టడంతో మరి పరిష్కారం అయితే కూలగొట్టొచ్చు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూలగొట్టడం అనేది ఒకటి అది మామూలుగా సాధారణం అయిపోయింది కూలగొట్టడం అనేది. సో ఏం చేస్తామనేది ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళిక తీసుకోవాలి. ఇంతకుముందు రాకేష్ రెడ్డి చెప్పినట్టే మా కేటీఆర్ గారు కూడా ఇంతకుముందు ట్విట్టర్ లో నేను కూడా చూసాను, దాన్ని నేను కూడా ఫార్వర్డ్ చేసినాను. మేము కూడా రెడీగా ఉన్నాం చేసుకోవడానికి అంతా చెప్పడం జరిగింది. అందరూ చేసుకోవాలి, తప్పేముంది. ఇంకోటి చెప్పినట్టు ఎవరిని కాదు ప్రతి ఒక్కరికి టెస్టులు చేసేది పెడితే కనుక నిజంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు బడా ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో ఆ స్థాయిలో డ్రగ్స్ తీసుకోవడం చాలా రేరు స్థాయిలో బయటపడుతుంది. కానీ చిన్న పిల్లలు, కాలేజీ వెళ్తున్న వాళ్ళు, మిగతా వాళ్ళది రెగ్యులర్ జరుగుతున్న తంతు ఇది. అందుకే ఏంటంటే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, రేపు అసెంబ్లీలో కూడా ఛాన్స్ వస్తే కనుక కాలేజీలలో ఉన్నత విద్య అడ్మిషన్ వచ్చేటప్పటికి పిల్లలకు ఒక డ్రగ్ తీసుకోలేడం క్లియర్ సర్టిఫికేట్ ఉన్నదని ఒక కండిషన్ పెడితే కొంచెం పిల్లలు భయపడతారేమో. అట్లాంటి ఆలోచన కూడా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే మనం పిల్లల్ని శంకిస్తున్నామని కాదు, కానీ ఏంటంటే ముందు జాగ్రత్త. మన పిల్లడు మనం కళ్ళ ముందు మంచి ఉంటాడు కనుక మన కొడుకుని మనం అనుమానించాం మనం. కానీ బయటకు పోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా భయాందోళన ఉన్న పరిస్థితి ఉంది కనుక సో దీన్ని ఎట్లా ఎరాడికేట్ చేయాలని ఒక సమగ్రమైన ప్లాన్ తీసుకోవాలి. ఈ కూల్చివేతలు పీల్చివేతలు అవన్నీ ఫలితాలు ఇస్తున్నాయని చెప్పి నేను అనుకున్న ఫలితాలు ఇస్తాయంటే తీయొచ్చు, అది పెద్ద విషయం కాదు. అనేదంటే నిఘా పెట్టాలి, ఇప్పుడు సమగ్రమైన నిఘా పెట్టాలి. ఇప్పుడు నిఘా పెడితే కదా దొరికింది కదా. సో ప్రతి దగ్గర నిఘా పెట్టండి. అంటే కౌశిక్ ప్రతిపక్ష నేత కనుక పెట్టిరని అనొచ్చు. మరి వివేక్ గారి ఫామ్ హౌస్ దగ్గర నిఘా పెట్టినా, పొంగురెడ్డి గారి ఫామ్ హౌస్ దగ్గర నిఘా పెట్టినా, జితేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ దగ్గర నిఘా పెట్టినా, ఇంకా పలానా కంపెనీలకు సంబంధించిన పెద్ద కంపెనీలకు సంబంధించిన ఫామ్ హౌస్ ఉన్నాయి, వాళ్ళ పేరు నేను చెప్పినట్టు వాళ్ళ దాంట్లో నిఘా పెట్టినా. సో అన్ని ఫామ్ హౌస్ లో డే టు డే యాక్టివిటీని మానిటరింగ్ చేసే వ్యవస్థను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రైవేట్ పార్టీలు నేపథ్యంలో ఏమేమి జరుగుతుందో ఎవరు తెలియదు, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో ఎవరికి తెలియదు. అటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఫామ్ హౌస్ లో జరుగుతుండొచ్చు. సో దాని మీద నిఘా పెట్టడం బెటర్ అనేది కూడా నా అభిప్రాయం. ప్రత్యేకించి దీని గురించి డ్రగ్స్ గురించి అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు చేస్తున్న చర్యలని కూడా దొరికినప్పుడే పట్టుకోవడము, ప్రొడ్యూస్ చేయడము, దాన్ని డాంబాచారం అని ప్రకటనలు ఇచ్చుకోవడం, మేము ఎంత పెద్దోళ్ళని పట్టుకున్నాను చెప్పడం. నువ్వు ఎంత పెద్దోడిని పట్టుకున్నట్టే ఒక్కటి దొరకదు పెద్దోడు, కానీ చిన్నోడు దొరకనోడు కొన్ని వేల మంది దీని బారిన పడి ఇబ్బందుల పాలవుతున్నారు. చాలా కుటుంబాలు కూడా తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేకుండా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉన్నాయి. సో దాన్ని అధిగమించడానికి ఏం చేస్తామని ఒక ప్రణాళిక ప్రభుత్వం దగ్గర ఉంటే దీన్ని రేపు భవిష్యత్తులో ఎరడిగా చేయొచ్చు.
మీరు అన్నట్టు రేపు అందరం టెస్ట్ చేసుకుందాం, ఏమో తప్పేముంది. మొత్తం రాష్ట్రం మొత్తం ఒక్కసారి సమూలమైన నిర్మూలన జరగాలి, డ్రగ్ రహిత రాష్ట్రం రావాలంటే ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకుందామని ఒక పాలసీ తీసుకోవడం ప్రభుత్వం ఇంకా బెటర్ కదా. ఎందుకు ఎవరికి మినహాయింపు ఎందుకు? ఇప్పుడు జర్నలిస్ట్ ముసుగులో ఉండొచ్చు, పోలీస్ ఆఫీసర్ ముసుగులో ఉండొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ ముసుగులో ఉండొద్దు, అలా ఉండొచ్చు అంటే అలవాట్లకు ఇది ఉండదు కదా. సో అందుకే ఏంటంటే సమూలమైన నిర్మూలన జరగాలంటే ఒక సమగ్రమైన ప్రణాళికతో ముందుకు పోతేనే అది సాధ్యమవుతుంది. అంతే తప్పించి ఊకే రాజకీయాలు పోయి ఇక నువ్వు ఆయన టెస్ట్ చేసుకో, ఈయన టెస్ట్ చేసుకో అంటే టైం పాస్ గా మాట్లాడినట్టు ఉంటుంది మనం. ఓకే, క్రాంతి కిరణ్ గారు కూడా ఇప్పుడు రెడీ ఫర్ డ్రగ్స్ టెస్ట్ కి, అంతే కదా? రాడి తప్పేముందు చేసుకుందామంటే నేను, ఎందుకంటే ఇవన్నీ న్యూసెస్ ఇవన్నీ పెట్టుకోవడం కాదు కదా. ఫస్ట్ మనం ముందుకు వద్దాం, రమ్మని చెప్తాం, రమ్మని చెప్పి అందరినీ డ్రగ్స్ ఫింగర్ అయితే రాష్ట్రం జరగంటే అదే అవుతుంది మరి. ఓకే, అరికట్టే విషయంలో డ్రగ్స్ అరికట్టే విషయంలో ఎలాంటి చర్యలు ఉండాలంటారు? అదే చెప్తున్నామండి, అందరం చెప్పేది అదే. ఒకటి ప్రభుత్వానికి తెలకుండా ఏది జరగదు. మీరు ఒక్కటే రాసి పెట్టుకోండి, నేను ఈ మాట మీద కట్టుబడి ఉన్నా. ఈ మాటకు చరణ్ గారు ఏమంటారు? ప్రభుత్వానికి తెలకుండా జరుగుతుంది. దయచేసి మీరు రాజకీయం చేయకండి. నేను ఏమంటున్నానంటే ప్రభుత్వంకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. నేను ఏమంటున్నానంటే ఇబ్బంది పోవాలంటే ఫామ్ హౌస్లు కూడగొట్టాలా, అక్రమ కట్టడాలు. ఇప్పుడు మీరు కేసులు చూడండి దయచేసి, మొత్తం మోకిలా, మైనాబాదు, ఈ అంటే ఫామ్ హౌస్ కల్చర్. దయచేసి ఫామ్ హౌస్ అన్న పదమే కొద్దిగా డబ్బున్నోళ్ళ పదం, ఆ డబ్బున్నోళ్ళ పదం. దీని వల్ల డ్రగ్స్ వాడు ఒక 4 కిలోలు తెచ్చి పిల్లలకు కూడా చాకరీ ఇస్తున్నారు. ఇక నేనేంటంటే మొత్తం ఆడ కంట్రోల్ చేస్తే తగ్గుతుందని నా వ్యక్తిగత నా అభిప్రాయం చెప్తున్నాను, బహిరంగ చెప్తున్నాను. ఇది కూడా మళ్ళీ కుచ్చుకుచ్చాడు ఏం చెప్తామండి, మొత్తానికి మొత్తం అస్సలు 111 జీవితంలో ఉన్నదండి సమస్య. ఓకే, ఇప్పుడు రోడ్ల మీద పైపులు పెడతారు, తాగినోడికి బంజారాయిల్స్ అక్కడ ఇక్కడ సిటీలో పెట్టినట్టు ఫామ్ హౌస్ కాడ పెట్టినట్టు పార్టీ కాగానే సగం మంది దొరుకుతారు కొడుకులు డ్రగ్స్ తాగినోడు. ఆడికి ఒక మర్సిడెస్ కారు ఉండే, ఆడికి ఆడి కార్లు ఉండే, ఆడికి చాప్టర్ హెలికాప్టర్లు